శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం మోఘాసా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం చితాః మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భుక్త్వా నిత్యయుక్తా ఉపాసతే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఎవరైతే అక్షుద్ర చిత్తులు అంటే అల్పమైన చిత్తము గల వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈశ్వరుడైన నన్ను హే పార్థ దైవీ ప్రకృతి అంటే సమము దమము దయ శ్రద్ధ మొదలు లక్షణాలతో కూడుకున్న స్వభావాన్ని ఆశ్రయించిన వాళ్ళై అంటే అక్షుద్ర చిత్తులు ఎవరి అల్పచిత్తులు కాని వాళ్ళు అలాంటి వాళ్ళు నన్ను ఆశ్రయించిన వారై అనన్య మనస్సు చేత అనన్య చిత్తులై భూతాదియందు అంటే ఆకాశం మొదలుకొని సర్వ ప్రాణులు నేను ఆది కారణమని తెలిసి నన్నే సేవిస్తూ ఉంటారు, భజిస్తూ ఉంటారని నేను చెప్పారు. ఇప్పుడు సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః అని దానికి చెప్తున్నారు. ఇది దైవీ ప్రకృతి గల మహాత్ములు ఆ భగవంతుని ఎలా ప్రార్థిస్తారు, ఎలా భజిస్తారు అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తున్నది. సతతం సర్వదా భగవంతః బ్రహ్మస్వరూపం మాం కీర్తయంతో యతంతః చ. సతతం సర్వదా అంటే ఎల్లప్పుడూ, సదా సదా సర్వకాలములందు భగవంతుడైన ఆ యొక్క బ్రహ్మస్వరూపమై ఉన్న నన్ను కీర్తన చేస్తూ, భగవంతుడినైన బ్రహ్మస్వరూపమై ఉన్న నన్ను ఎవరైతే కీర్తన చేయుచూ యత్నపూర్వకంగా ఉంటారో, యతంతః ఎవరైతే యత్నపూర్వకంగా ఉంటారో, ఏ రకంగా ఇంద్రియ ఉపసంహార సమదమదయా అహింసా లక్షణై ఈ రకంగా ప్రయత్నపూర్వకంగా ఉంటారు. ఏ రకంగా ఇంద్రియాలను ఉపసంహరించి సమము దమము అలాగే దయా అహింసాది రూపమైన లక్షణములతో కూడుకొని ధర్మై అలాంటి ధర్మములతో కూడుకొని ప్రయతంతః చ దృఢవ్రతాః అలాంటి వాళ్ళు దృఢవ్రతులై వాళ్ళు ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ దృఢవ్రతులై అంటే దృఢం స్థిరం అచాంచల్య వ్రతం తేషాం తే దృఢవ్రతాః. దృఢమంటే నిలిచి ఉండడం, దృఢమంటే నిలిచి ఉండడం అంటే చలించని వ్రతం. ఏదైతే నియమం పెట్టుకున్నారో ఆ నియమం నుంచి చలించకుండా ఉండే దృఢవ్రతం అంటే దయ, అలాగే అక్కడ సమము దయ
ఆ అహింస ఇత్యాదులు వాటి దృఢ నిశ్చయంతో కూడుకొని ఆ నియమాన్ని పెట్టుకొని వాళ్ళు ఆ వ్రతాన్ని కలిగి ఉంటారు. అటువంటి దృఢవ్రతులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమస్యంతః చామాం హృదయేశయం ఆత్మానం భక్త్యా నిత్యయుక్త సంత ఉపాసతే సేవంతే. అలాంటి వాళ్ళు దృఢవైతులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు హృదయమందున్న ఆత్మ అయిన నన్ను భక్తి చేత నమస్కరిస్తూ నిత్యయుక్తులై నాయందే చిత్తము గలవాళ్ళై నన్నే ఉపాసిస్తూ ఉంటారు అని ఇక్కడ చూపించాడు. అంటే ఇక్కడ ఇందులో నన్నే ఎప్పుడు కీర్తన చేస్తూ ఉంటారు అని ప్రారంభించాడు. సతతం కీర్తయంతో మాం అని, నన్నే ఎప్పుడు కూడా కీర్తన చేస్తూ ఉంటారు, నన్నే భక్తితో నమస్కరిస్తూ ఉంటారని. భక్త్యా నిత్యయుక్త ఉపాసతే నమస్త్యంతశ్చ మాం భక్త్య, నన్నే కీర్తన చేస్తూ ఉంటారు, నన్నే నమస్కరిస్తూ ఉంటారు. ఈ రకంగా నన్నే కీర్తన చేస్తూ నన్నే నమస్కరిస్తూ నాయందే యుక్తులై ఉపాసన చేస్తూ ఉంటారు, నాయందే మనస్సు పెట్టి ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ రకంగా భూతాలకి ఆది అవ్యయుడైన సగుణ సాకార రూపాన్ని ధరించిన ఆ పరమాత్మ సకల ప్రాణులకి బ్రహ్మాది స్తంభ పర్యంతము సకల ప్రాణులకి ఆయన ముందు ఆది. అలాంటి ఆది వ్యయము కానివాడు, మార్పు లేనివాడు, బ్రహ్మాది చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు అన్ని పదవులు, అన్ని శరీరాలు, దివ్య శరీరాలు, భవ్య శరీరాలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, వ్యయం చెందుతూ ఉంటాయి. కానీ వీటన్నిటికీ ఆవల ఉన్న ఆ పరాత్పరుడు, ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆది, ఏ రకమైన వ్యయము కానివాడు, మార్పు లేనివాడు, పదవి మార్పు లేనివాడు, ఎప్పుడూ అధ్యక్షుడు, సాక్షి స్వరూపుడు. అందువల్ల ఆ రకంగా శరీరం మార్పు లేనివాడు, ఎందుకంటే శరీరం లేనివాడు. అలాంటి అతడు నిరవయవమైన అవయవరహితమైన అవ్యయుడైన ఆది స్వరూపమైన ఆ అతడిని సగుణ సాకార రూపంగా ఆయన ధరించిన ఆ శరీరాన్ని భక్తులని అనుగ్రహించడానికి ఆయన ఆ శరీరాన్ని ధరించి వచ్చాడని నమ్మి సతతము ఆదరంగా ఆరాధన ఎవరైతే చేస్తున్నారో అలాంటి దానిని ఉపాసన అని చెప్తాం. ఉపాసన అనేది రెండు రకాలు. ఒకటి జ్ఞానము చేత ఉపాసన చేసేది ఒకటి, రెండు సగుణంగా బాహ్యంగా ఉపాధిని పెట్టుకుని ఉపాసన చేసేది రెండు. ఇలాగా ఉపాసన రెండు విధాలుగా చూపించింది. ఇక్కడ ఇప్పుడు ఉపాసన క్రమాన్ని తెలుపడానికి భగవంతుడు సగుణ సాకారాలు ప్రస్తావించి ఉన్నది. సగుణ సాకారాలు నిన్న భగవంతుడు చెప్పాడు, నేను సగుణంగా సగుణాకారంతో ఉన్నాను అంటే మాలాంటి వాడు అంటారు, నిరాకార స్వరూపుణ్ణై ఉన్నానంటే లేడు అనేస్తారు అని. ఈ రకమైన నన్ను తిరస్కరిస్తూ ఉంటారు మూఢులు, మూర్ఖులు అని నేను చెప్పాడు. అయితే భగవంతుడు ఎవరైతే తెలుసుకుని సగుణాకారంతో ఎవరైతే ఆరాధన చేస్తారో, సగుణ సాకార రూపకంగా ఎవరైతే ఆరాధన చేస్తారో ఆ ప్రస్తావన ఇక్కడికి వచ్చింది. అందులో సగుణ భక్తులైన మహాత్ములు ఆ భగవంతుణ్ణి ఎడతెగకుండా కీర్తన చేస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క గుణగానం చేత పొగిడి ఆనందం కలిగిస్తూ ఉంటారు. భాగవతము రామాయణము ఎవరెవరి ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుడి యొక్క కీర్తన, ఆ యొక్క గ్రంథము, ఆయన యొక్క మహిమలు, ఆయన యొక్క చరిత్ర, ఇవన్నీ వాటిని ఆ పొగడతలు వాటిని విని చదివి ఆనందిస్తూ ఉంటారు. అశ్రీ ప్రకృతి వారు తప్ప మిగతా వారికి ఈ యొక్క భగవంతుని పొగిడితే చాలా ఆనందంగా, చాలా ఆత్మీయంగా హృదయము పొంగుతూ ఉంటుంది. ఒక అసురీ సంపత్తి వాళ్ళకి తప్ప, దైవీ సంపత్తు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనంద బాష్పాలతో ఆనందిస్తూ ఉంటారు. అయితే వారు దృఢవ్రతులై ఉంటారు. దృఢవ్రతులై అంటే దీనిని దృఢవ్రతులు అంటే దీనిని నియమంగా పెట్టుకుని
వాళ్ళు ఒక దానిని వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాని యందు ఒక నియమంగా పెట్టుకుని ఇంద్రియాల్ని ఉపసంహరించుకోవడం. ఇక్కడ 5 రకాలు చెప్పాడు. ఒకటి, దృఢవ్రతులై ఉంటారు అంటే నియమం కలిగి ఉంటారు. నియమం అంటే ఆచారం కాదు, నియమం అంటే ఒక కట్టుబాటు. మనస్సు కట్టుబాటు అవ్వాలి అంటే నియమం ఉండాలి. నియమం లేకపోతే మనస్సు పరివిధాలు పోతుంది, కంట్రోల్ తప్పిపోతుంది. అందులో సామాన్యుడి యొక్క మనస్సు ఎలా ఉంటుందో అలాగే భక్తుడని పెద్ద విభూతులు పెట్టుకునో బొట్టు పెట్టుకునో పంగనామాలు పెట్టుకున్నవాడు కూడా వాడి మనసు అలాగే ఉంటుంది. అంటే అవతారం మారింది కానీ హృదయాలు ఒకటే ఇద్దరివి. ఎందుకంటే దానికి నియమం లేకపోతే అది ఇష్టం వచ్చినట్టుగా చెలిస్తూ ఉంటుంది. అందువల్ల దృఢవ్రతులై నియమం పెట్టుకుంటారు ఎవరు? భక్తులు. 5 రకాలు నియమాలు ఇందులో చెప్పాడు. ఒకటి, ఇంద్రియాల్ని మరలింప చేయడం. విషయాలు చూడటము ఇంద్రియాలకి సహజం. కన్ను బయట ప్రపంచాన్ని చూస్తుంది, చెవి బయట ఉన్న శబ్దాన్ని వింటుంది. అలాగే సర్వము బయట ఉన్న వస్తువులు ఇంద్రియాలు లాగుతూ ఉంటాయి. అయితే ఇంద్రియాలు లాగుతున్న ప్రతి విషయాన్ని కూడా వాటిని నెమరేయకుండా ఇంద్రియాలని దాని నుంచి మరలించడం అనేది ఒక సాధన చేస్తూ ఉంటారు. అలాగే రెండవది వాటిని నిగ్రహించడం. ఇంద్రియాలను మరలించడము, 2 నిగ్రహించడం. ఇంద్రియాలను మరణించడము, వాటి యందు పోనివ్వకుండా మరలా పోనివ్వకుండా నిగ్రహించడము. అలాగా ఇంకా 3, దీనికి మూలమైన మనసును స్వాధీనంగా ఉంచుకోవడం. మనస్సుకి ఆ ఆకార వృత్తి, ఆ సగుణాకార వృత్తిని కలిగిస్తూ ఉండడం, వాడి స్వాధీనంలో ఉన్నట్టుగా ఆ మనసును తయారు చేసుకోవడము. అలాగే విషయాకారంగా పోకుండా సగుణాకారంగా ఆ భక్తి పరతత్పరతతో ఆ రకంగా స్వాధీనంగా ఉంచుకోవడము. ఇంకా 4, ఎవరిని బాధించకుండా ఉండడం. ఎవరిని బాధించకుండా ఉండడము, అందరి యందు దయ కలిగి ఉండడము. ఈ రకమైన వ్రతాలు చేస్తూ వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు. ఇంద్రియ ఉపసంహార సమ దమ దయ అహింసా లక్షణై అనే దానికి ఇది అర్థం. 5 రకాల లక్షణాలు చూపించాడు. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి యందు ఆ తోలనాడకుండా, అందరి యందు దయ కలిగి ఉండే ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అని 5 రకాలు వ్రతాలతో నియమాలతో ఆ యొక్క భగవంతుణ్ణి, ఆ పరాత్పరుణ్ణి ఆయన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఇట్టి భక్తులు నిత్యయుక్తులై ఉంటారు. ఈ నియమాలతో భగవంతుడితో అలాగే మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసి ఆ మనస్సుకి ఇంద్రియాలకి పదే ఆ యొక్క తాను ఉపాసించిన ఉపాస్య దేవత యందే మనస్సుని ఆవృత్తి చేస్తూ ఉంటారు. ఇలా నిత్యయుక్తులై ఉంటారు అని చెబుతూ మన హృదయమందే ఉన్న పరమాత్మయందు ఎప్పటికీ యుక్తులై అతను చేరుకున్న వారై అతన్ని వదిలి ఒక్క క్షణమైనను విడకుండా ఉంటారు. ఇప్పుడు ఉపాసకులు 2 రకాలు ఉంటారు. ప్రత్యేగాత్మగా ఉపాసించడం అనేది ఒకటి. ప్రత్యేగాత్మగా ఉపాసించడం అంటే జ్ఞాని లక్షణం. ప్రత్యేగాత్మ అంటే దేహేంద్రియాదులకు విలక్షణమైన సాక్షి స్వరూపమైన ఆత్మ ఏదైతే ఉందో ఆ ప్రత్యేగాత్మ, దాని జ్ఞానులు తానుగా ఉపాసిస్తారు. అంటే తెలుసుకొని దాని యందు కనుగొని దాని యందు నిలిచి ఉంటారు. అలాగే ఇక్కడ సగుణమైన పరమాత్మని, ఉపాస్య దేవతని, దాన్ని బాగా మానసికంగా ఆవృత్తి చేసి వాళ్ళ కళ్ళు మూసుకుంటే చాలు, లోపట మనసులో ఆ భగవంతుడు, ఆ పరమాత్మ హృదయంలో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. అదొక రకమైన ఉపాసన. అది సాకార రూపమైన ఉపాసన, అది నిరాకారమైన ఉపాసన. సాకార రూపం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి కానీ శివాలయం కానీ వెళితే లోపలికి వెళ్ళగానే ఒకసారి నమస్కారం పెట్టుకుంటాం. నమస్కారం అంటే బయట చూసినా ఆ రూపమే లోపల మనసులో తెచ్చుకుని మనసులోని ఒకసారి సన్నం పెట్టుకుంటాం. అది ఒక క్షణం మాత్రమే. అయితే ఉపాసకుడికి ఎప్పుడు అలాగే ఉంటుంది. అందులో గుళ్ళకి వెళ్ళాలి, గోపురానికి వెళ్ళాలి, తీర్థాలకు వెళ్ళాలి, దేవాలయ దర్శనానికి వెళ్ళాలి, అలాగే పరిక్రమ చేయాలి, పర్యటన చేయాలి, ఆ భావాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి ఈ నియమాలు తప్పిపోతాయి. ఇలా ఎక్కువ పర్యటన చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంద్రియ నిగ్రహము, ఈ దయ, అలాగే ఈ విషయాలు యందు మరల్చడము, ఈ రకంగా ఏవైతే ఉన్నాయో ఈ నియమాలు తప్పిపోతాయి. ఆ నియమాలు తప్పుకోకుండా ఉండడానికి ఒకే చోట ఉండి వాళ్ళు ఏదైతే ఉపాసన చేస్తున్నారో ఆ సాకార రూపమైన ఆ రూపాన్ని మనసులో అసమాటు తెచ్చుకుంటూ మనసులోనే పెట్టుకొని దాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అనుకోండి, ఋషికేశ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి రూపాన్ని తెచ్చుకొని మనసులోనే వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ రకంగా హృదయమందే ఉన్న పరమాత్మయందు ఎప్పటికీ యుక్తులై అతన్ని చేరుకున్న వారే అతన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఆ యొక్క ప్రతిమా రూపం, ఆ సాకార రూపమైన ప్రతిమా రూపాన్ని హృదయంలో ఆకట్టుకుని నిలిచి ఉన్న ప్రతిమా రూపాన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితికి ఎదుగుతారు. విషయాల యందు
ఒక్క క్షణం కూడా వదిలేని స్థితి దిగజారుతారు. పరమాత్మ యందు ఒక్క క్షణం కూడా వదిలేని స్థితి హృదయం ఉన్నప్పుడు ఆ స్థితికి ఎదుగుతారు. ఈ రకంగా విడవకుండా ఉంటారు. అలాంటి పరమాత్మ యొక్క మహిమ జ్ఞానం కలిగిన దానికి, ఈ పరమాత్మ యొక్క మహిమ జ్ఞానం కలిగింది అనే దానికి ఇదే గుర్తు. వాడికి బయట వ్యావృత్తులు వదిలిపెడతాడు. బయట చిల్లర వార్తలు, చిల్లర విషయాలు పూర్తిగా కట్టిపెడతాడు. ఎవరి విషయంలోని దూరడానికి ప్రయత్నం చేయడు. అదే విషయంలో ఎప్పుడూ తత్పరుడే ఉంటాడు. అందువల్ల ఈ రకంగా ఉండడం చేత అతడు జ్ఞానం కలిగిందనడానికి ఇదే గుర్తు అని ఈ రకంగా చెప్పాడు. అసురీ సంపద గల జనులు దీనికి విరుద్ధంగా ఉంటారు. అసురీ సంపద గల జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి విరుద్ధంగా ఉంటారు. ఏమని? నేను అనే గర్వంతో ఉంటారు. నేననే గర్వంతో ఈ రకంగా ఉంటారు. వారి శక్తియుక్తిని, జ్ఞానమును పొగుడుతూ అసురీ సంపదతో కూడుకున్న వాళ్ళు కూడా భక్తులు ఉంటారు కదా. నేను అనుకున్నాం, అసురీ సంపత్తితో కూడుకున్న వాళ్ళు కూడా భక్తులు ఉంటారు. అలాంటి అసురీ సంపత్తితో కూడుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని, వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు చేసే జపాలు, వాళ్ళు చేసే హోమాలు, వాళ్ళు చేసే ప్రతిదీ కూడా వాటిని ఆ శక్తియుక్తిని ఆ శక్తియుక్తులతో కూడుకున్న జ్ఞానాన్ని వాళ్ళు పొగుడుచూ వాళ్ళ గొప్పతనాన్ని ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైతే ప్రదర్శిస్తుంటారో వాళ్ళ గొప్పతనాన్ని ఇంకొకరు చూడాలని ఒక్కసారి పూలు ఇలా విసురుతారు. అక్కడ బొమ్మ ఉంటుంది, ఇక్కడ కూర్చుంటుంది, ఇలా విసురుతారు, ఇలా కదులుతూ ఉంటుంది, కుండలాలు కదులుతూ ఉంటాయి. ఆ తర్వాత అక్కడ తీసుకొచ్చి అంటూ ఉంటారు. ఇవన్నీ మీరు ఈ బయట బాహ్యమైన పూజలు అంతా చూడగానే ఎంత బాగా చేశారు. ఆడికి నోటికి ఒక మంత్రం రాదు. యాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సర్వం యాక్షనే, లోపల మంత్రం రాదు. ఒకడు చెప్పాడంటే అపస్వరాలు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతుందే ఎక్కువ అదే పౌరోహిత్యం, అదే ఎక్కువగా పాండిత్యం. విప్పాడా, స్త్రీ సూక్తం చెప్పాడా అపస్వరాలే, పురుషోక్తం చెప్పాడా అపస్వరాలే. నోరు విప్పడం, అలా తిప్పుతూ ఉంటాడు, పక్కవాడు ఇస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. ఈ రకంగా అహంకారంతో తన గొప్పతనాన్ని ఎవరెవరైతే ప్రదర్శిస్తూ ఉంటారో వాళ్ళు అజ్ఞానులని చెప్పచ్చు. ఎవరైతే నేను అనే గర్వంతో తన వ్యక్తిత్వాన్ని చూపిస్తారో వాళ్ళే అసురులు. నేను అని ఎవరైతే గర్వంతో తన వ్యక్తిత్వాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారో, నేనే ఆత్మ అని విరోచన వెళ్ళిపోయినట్టుగా ఆ రకంగా నేను అని ఎవరైతే తన వ్యక్తిత్వాన్ని చూపించడానికి వెళ్తారో వాళ్ళే అసురులు. ఎవరైతే భూతదయ పశ్చాత్తాపుల విషయాలందు ఎవరైతే ఉపన్యాసాలు ఇస్తారో వాళ్ళు నిజమైన భక్తులు కారు. ఇప్పుడు చూడండి, రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా, ఏం చెప్పినా, శివుడు చెప్పిన విషయాలన్నీ చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. ఆ తర్వాత వేల మంది చేరుతూ ఉంటారు. ఇలాగ భూతదయ గురించి చాలా గొప్పగా చెప్తారు. శుకుడు ఏమన్నాడు, ఆ రకంగానే అక్కడ ఆ భూతదయ ఉన్న రమణ మహర్షి ఎంత గొప్పగా ఉండేవాడు, రమణ మహర్షి గొప్పతనం ఏమిటి, ఇలాగా మహాత్ముల యొక్క చరిత్రలు. భూతదయ అంటే ఎలా ఉంటుంది, ఏదైనా తప్పు చేస్తే పశ్చాత్తాపం, ప్రాశ్చిత్తాలు ఎలా చేయాలి, అలాగే పశ్చాత్తాపం చెందితే ఆ దోషాలు ఎలా పోతాయి, వాటి యందు ఉపన్యాసాలు బాగా దంచి కొడుతూ ఉంటారు. అలాంటి ఉపన్యాసులు కాదు వీళ్ళు. ఈ ఉపాసన చేసేవాళ్ళు, సాకార రూపమైన సగుణ ఆరాధన చేసేవాళ్ళు, ఎవరైతే పైన నేను 5 చెప్పానో ఆ గుణాలతో కూడుకున్న వాళ్ళు ఇలాంటి ఉపన్యాసకులు కారు. ఇలా టీవీల్లో వాటిలో కనిపించరు. ఎందుకంటే వాళ్ళకి పరమాత్మ ఒక్కడే సత్యం. వినేవాళ్ళు, వినిపిస్తున్న నేను అనుకునేవాడు ఇద్దరు కూడా మిథ్య. ఎవరైతే వినిపిస్తున్నాను అని అనుకొని ఆ యొక్క డయాస్ మీద కూర్చొని అందరి భక్తులు అందరికీ నేను మరి వినిపిస్తున్నానని ఎవడైతే అనుకుంటున్నాడో ఆ శరీరంతో కూడుకున్నవాడు, వినేవాళ్ళు ఇద్దరు మిథ్య. పరమాత్మ ఒక్కడే సత్యం. పరమాత్మే భూత దయామయుడు, ఆయనే సర్వము, ఆయనే ఉపాసించాలి. ఏ గంట సమయం దొరికినా ఆయన యందే ఆవృత్తి, ఆయన గ్రంథాలే, ఆయన స్వరూపమే, ఆయన విషయమే, ఆయన ఉపాసనే, ఆయన జపమే, ఆయన యొక్క ఫోటోలే. ఈ రకంగా భీమవరంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన రాజులు, ఆయన వెంకటపతి రాజు దాని పేరు. నేను చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను, 2 రోజులు అక్కడ ఉన్నాను. 2 రోజులు అక్కడ ఉన్నాను. ఇప్పుడు ఉన్నారో లేరో తెలియదు నాకు. చాలా పెద్ద డాక్టర్, భార్య భర్తలు 2 డాక్టరు. ఒకరోజు భార్యని పిలిచి చెప్పాడు, నేను
ఈ డాక్టర్ పని చేయలేను, నువ్వు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని చదివించుకుని ఇది చెయ్యు, ఇంత ప్రాక్టీసు, ఇంత బిల్డింగ్, ఇంత నేను ఏర్పాటు చేశాను కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తయారు చేశాను, ఇంత నేను అంతా ఏర్పాటు చేశాను, దీన్ని పట్టుకొని నువ్వు పిల్లల్ని పెంచుకొని చేసుకో, ప్రాక్టీస్ చేసుకో అని చెప్పి భార్యకి నచ్చజెప్పి ఆయన పొలంలో 1 ఎకరం పొలంని తీసుకొని ఆ పొలంలో చుట్టూరుగా ఆయన కాంపౌండ్ వాళ్ళు కట్టి చక్కటి చిన్న బిల్డింగ్ లాగా కట్టుకొని అక్కడ నివాసం ఉండిపోయి చాలా కాలం ఉన్నాడు. వెంకటపతిరాజు అని చాలా కాలం ఉన్నాడు. భార్య వస్తే మాట్లాడడం కూడా ఆయన తెలియదు, అంత దూరం అయిపోయాడు. అక్కడ ఆ కాంపౌండ్ వాళ్ళకి ఒక చిన్న రంధ్రంలో పెట్టాడు. ఆ రంధ్రంలో పెట్టి ఎవరైనా క్యారేజ్ తెస్తే ఆ క్యారేజ్ ఆడ పెడతారు. ఈయన ఆల్రెడీ తినేసిన క్యారేజ్ ఆడ పెట్టేస్తాడు. నిండుగా ఉన్న క్యారేజ్ అటు నుంచి వచ్చినప్పుడు ఈ క్యారేజ్ తీసి ఆ క్యారేజ్ పెడతారు. అంతే, ఇంకెవరితో సంపర్కం ఉండేది కాదు. కొన్నాళ్ళు పోయింది, ఎంతకాలం అయిందో నాకు తెలియదు, కానీ ఆయన అలా వెళ్ళి కొంతకాలం పోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను. 2 రోజులు ఉన్నాను అక్కడ. ఉన్నప్పుడు ఆయన అడిగాను, ఏంటంటే మీకు ఎలా తోస్తుందంటే ఆయన అన్నాడు, ఇవన్నీ కృష్ణుడి ఫోటోలు, మహా పిచ్చి కృష్ణుడి భక్తుడు, అన్నీ కృష్ణుడి ఫోటోలు, రకరకాల కృష్ణుడి ఫోటోలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. తోచడానికి ఏముంది, ఆ ఫోటోలు చూస్తూ ఉంటాను, వాటిని దులుపుతూ ఉంటాను, వాటి ఆ దుమ్ము ఏదైనా ఉంటే అలా తుడుస్తూ ఉంటాను, దుమ్ము లేకపోయినా ఫోటోలన్నీ ఒకసారి తీసి మళ్ళీ తుడుస్తూ ఉంటాను. అది 1 గంట కాలక్షేపం అయిపోతుంది. పుస్తకాలు తీస్తాను, పుస్తకాలు ఒకసారి దుమ్ము, ఆ బేరవా అవన్నీ దులుపుతుంటాను, అది 1 గంట అయిపోతుంది. 1 గంట చదువుతాను, ఇంకో గంట చూస్తూ ఉంటాను. అలాగే ఆ ఫోటోలు చూడడం, పుస్తకాలు దులుపుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, పుస్తకాలు ఉండడం, ఇదే దాని తట్టు నేను టైం గడిపేస్తూ ఉంటాను. అది తప్ప ఆ ప్రపంచం తప్ప బయటికి ఇంకోటి ఏదో చూడాలి, ఇంకోటి బయటికి వెళ్ళాలి, ఇంకేదో చెయ్యాలి, అది దానికి నేను ఆ ప్రత్యయం రానివ్వకుండా, నేను ఎక్కువగా ఈ బొమ్మలు పెట్టి, పుస్తకాలు పెట్టి, పనికొచ్చేవా పనికిరావా అని చదవనా విషయం చూడకుండా, ఎక్కువగా పుస్తకాలు ఫోటోలు ఉంటే దుమ్ము పడుతూ ఉంటుంది, ఏదో ఇది పడుతుంటుంది, వాడు దులుపుకుంటూ ఉంటాను, చేస్తే ఇలా రోజులు గడిపేస్తూ ఉంటాను, నేనే తెలుసుకుంటాను, ఎవరు రానివ్వను అని చెప్పాడు. అలాగా అతడు మంచి వేదాంతం, జ్ఞానం, తద పుస్తకాలు అవన్నీ బాగా తెలిసినవాడే. తెలిసిన ఆయన ఇంకా ఇలా ఉపన్యాసం చెప్దాం, అలాగే డయాస్ ఎక్కుదాం, భక్తులుగా అందరినీ మార్చేద్దాం, ఇలాంటి రజోగుణం లేకుండా ఎవరైతే భక్తులు అనుకుంటున్నామో, ఎవరైతే నేను భక్తుడిని అయిపోయాను అనుకుంటున్నామో, 2 ఉపాధులు శాశ్వతం కాదు, అశాశ్వతమే. పరమాత్మ ఒక్కడే భూత దయామయుడు, ఆయనే శాశ్వతుడని ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఉపన్యాసకులు గారు. వాళ్ళ ఉపన్యాసాలు ఇవ్వరు, వాళ్ళు పూర్తి సాధకుల్లో సిద్ధులుగా నిలిచి ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అది చేయడం చాలా కష్టం, అదే సిద్ధి. ఆ సాధన అలా చేసినప్పుడు వాడు సిద్ధుడవుతాడు. ఉపన్యాసం చెప్పిన వాడు సాధకుడు కాదు, సిద్ధుడు కాదు. అలాంటి వారు స్వయంగా దృఢవ్రతులై ఈ రకంగా ప్రయత్నిస్తూ ఉంటారు. వారు కేవలం మాటకారులు కాదు, అనుభవజ్ఞులు. అలాంటి వారు కొంచెం మాట్లాడినా వినిన వారికి మనస్సుపై పరిణామం కలుగుతుంది. ఎక్కువగా మాట్లాడకుండా, ఎక్కువగా కలుగు చేసుకోకుండా వాళ్ళు కొంచెం మాట్లాడినా అవతల మనిషిలో పరిణామం వస్తుంది, ఒక మార్పు వస్తుంది. అందువల్ల ఎక్కువగా సాధన చేసేవాడు తక్కువగా మాట్లాడినా ఎక్కువగా వాళ్ళలో మార్పు వస్తుంది. కొంచెం మహాత్ముల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇవన్నీ మీరు అనుభవించారో లేదో తెలియదు, కానీ నాకు అదృష్టం, నా పుణ్య పరిభాగం ఏంటంటే అలాంటి మహాత్ములు ఎంతో మంది కాకపోయినా 2-3 చూసాం. మా గంగాధరం దగ్గర కూర్చొని అనుకోండి, ఎందుకు ఈ ప్రపంచం యొక్క ఆశ అనిపించేది. చిన్నతనంలోనే ఈ వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకోవాలి అనే భావం ఆ గంగాధరం దగ్గర వచ్చింది. ఒక దివాకర్ గారు నుండివారు, ఆయన దగ్గర కూర్చుంటే ఒక రకమైన భావం. అలాగే ఇంకో ఆయన, అలాగా ఒక మహనీయుల దగ్గర కూర్చుంటే వాళ్ళు ఏం చెప్పారా, ఆయన వేదాంతంలో కార్యకారణ ప్రక్రియ ఎలా చెప్పారు, అజ్జారోప అపవాద ప్రక్రియ ఎలా చెప్పారు, ఆయనకి ప్రక్రియ తెలుసా, ఇలాంటి వెధవ ఆలోచనలు అక్కడ పోనివ్వకుండా ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చుంటే చాలు. ఆ వైబ్రేషన్స్ మన యొక్క మానసిక స్థితినే మార్చేస్తూ ఉంటుంది, పెంచేస్తుంది. జాతక బలం కానీ మన సాధన కానీ ఎంత ఉన్నా మహాత్ముల యొక్క వాళ్ళ యొక్క అడుగుజాడలు, వాళ్ళ యొక్క ట్రేసెస్, వాళ్ళ యొక్క కిరణాలు, వాళ్ళ యొక్క ఆలోచన పరంపర, ఆ వైబ్రేషన్స్ మన మీద పడితే మన యొక్క స్థితినే మారుస్తుంది. అలాగా వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, అయినప్పటికీ మనస్సుపై పరిణామము చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ యొక్క మానసిక స్థితి మన మీద బాగా పడుతుంది. అలాంటి వాళ్ళు భగవంతుడికి నమస్కారం చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడికే నమస్కారం చేస్తారు. ఇప్పుడు నమస్కారం అండి
అని వాళ్ళు అనుకోండి, ఎవరికైనా ఇలా వంగి నమస్కారం పెట్టానుకోండి, వాడికి ఏదో నాకు ఇలా స్వరూపానందకి పెట్టేశాడో లేకపోతే ఇంకోటి పెట్టేశాడో అని ఒకసారి విజయగర్వం కాకుండా అక్కడ నమస్కారం పెట్టారంటే వాడి ఉద్దేశం మాత్రం అక్కడ నారాయణుడికి, లేకపోతే ఆ కృష్ణుడికి, లేకపోతే ఆ శివుడికి. వాడు ఏదైతే ఉపాసిస్తున్నాడో వాడు హృదయంలో కూడా వీడే ఉన్నాడుగా. వీడు హృదయంలో ఉపాసిస్తున్నాడు సాకార వృత్తిగా, అందరి హృదయంలోనూ వాడే ఉన్నాడని వాడు నమ్మాడు, తెలుసుకున్నాడు, అదే భావంలో ఉన్నాడు. అందులో ఇక్కడ నమస్కరిస్తున్నాడు. అందులో ఎవరైనా మేము నమస్కరిస్తే నారాయణ నారాయణ అంటే ఇక్కడ అర్థం ఏమిటి? నీ నమస్కారం నారాయణుడికి, నా నమస్కారం నారాయణుడికి. అంతేగా నా శరీరానికి నువ్వు నమస్కారం పెట్టట్లేదు, నీ శరీరానికి నేను నారాయణ అంటలేదు. రెండు ఉపాధుల్లో ఉన్న ఆ దివ్య చైతన్యం ఏదైతే ఉన్నదో దానికి నారాయణ నారాయణ అని పలకరింపు. ఈ రకంగా భగవంతుడికే నమస్కారము చేస్తూ ఉంటారు. ఇక్కడ నమస్కారం అంటే అహంకారం వదలడం. ఇక్కడ నమస్యంతశ్చమాం భక్త్యా అని అన్నాడు కదా. ఇక్కడ నమస్కారం అంటే అహంకారాన్ని వదలడం, నేను అనే గర్వాన్ని వదిలిపెట్టడం, భగవంతుడినే భజిస్తూ నిత్యయుక్తులై ఆయన యందే సమాహిత చిత్తులై అతన్నే చేరుకుని ఉపాసన చేస్తూ ఉంటారు. అందులో భగవంతుడినే నిత్యము భజిస్తూ ఉంటారు, ఆయన యందే సమాహిత చిత్తులై ఉంటారు, ఆయన యందే మనస్సు లగ్నం చేసి ఉంచుతారు. అలాంటి రకంగా వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు. అందువల్ల తమ సర్వస్వాన్ని తమకు కూడా అతనికే అర్పించి, తమ సర్వస్వాన్ని తనువుతో సహా సర్వము ఆయనకే అర్పించి, ఒకవేళ ఏదైనా పని చేశాడనుకోండి పువ్వులు ఎరుకోవడం, ఇంకేమైనా పని చేశారనుకోండి పూజ చేసుకోవడం, ఇంకేమైనా చేశాడంటే దేవుడికి నివేదన చేయడం, ఇలాంటివి ఆయన గురించే తనువు, ఆయన గురించే సర్వము చేస్తూ. ఉపాసన అంటే అంత సులువు కాదు. గంట 2 గంటలు చేసేది ఉపాసన కాదు. ఉపాసన కాదు, అది నిత్య కర్తవ్యం, నిత్యకృత్యం. ఉపాసన అంటే 24 గంటలు అదే తదేక దాంట్లో ఉండడం. మనం పగలు ఏదైతే ఉపాసన చేశామో రాత్రి కూడా అదే భావాలు, అవే కళలు రావడం. అవే కళలు వస్తున్నాయి అంటే ఉపాసన గట్టిపడుతున్నట్టుగా అర్థం. అందువల్ల మెలకువలు ఏం చేసామో స్వప్నంలో కూడా అవే రావాలి. మెలకువలు ఏం చూసామో స్వప్నంలో అవే వస్తాయి కదా, వేరే మామూలుగా అవే వాసనలు వస్తాయి. మెలకువలో ఏ కర్మలు చేసామో అవే స్వప్నాలు రావడం ఏదైతే ఉంటుందో ఆ రకమైన భావనతో కూడుకుంటాం. అలా సర్వస్వాన్ని తమకు కూడా అతనికి అర్పించి సకలము ఆ వాసుదేవుడు అనే భావంతో భజిస్తూ ఉంటారు. వారు ఏ రకంగా ఉపాసన చేస్తుంటారు? ఇలాంటి వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు? ఈ మెంటల్ ఆ యొక్క మైండ్ సెట్టింగ్ దైవం యందు. ఇప్పుడు ప్రపంచంలో అంటే మనకు తెలుసు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు రా అంటాం. ఒక్కొక్కడు ఒకటి సైన్స్ అంటే ఇష్టం, వానికి అయితే చాలు సైన్స్ అంతా సైన్స్ అని చెప్పేస్తాడు. ఇంకోటి అంటే సోషల్ అంటే ఇష్టం, ఇంకొకరికి ఇంకోటి అంటే ఇష్టం. ఒక్కొక్కరు ఈ రకంగా చెప్తాడు లోకంలో. కానీ ఆధ్యాత్మిక అనే లోకం ఒకటి ఉంది. వ్యవహారిక లోకంలో ఒక్కొక్క రకంగా ఒకరిని కదిలితే కందిరిగా తినేస్తుంటాడు. ఆ సబ్జెక్టు మనకు తెలియదు, వాడు మాత్రం వాయించుకుంటూ పోతూ ఉంటాడు. మన ముఖ కవుడికి ఎన్ని భావనలు మార్చినా మనం అర్థం చేసుకోడు, దొరికాడురా కదా అని వాయించేస్తూ ఉంటాడు. ఈ రకమైన లోకల్లో చేదస్తం ఇలా ఉంటూ ఉంటుంది. ఎక్కువగా ఆవృత్తి అయిపోయి ఈ చేదస్తం కూడా మీద రుద్దేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికమైన వాడు ఏ రకంగా ఉంటాడు? వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు? అసలు ఎన్ని రకాల ఆధ్యాత్మికం ఉన్నాయి? ఒకటే ఇలా ఇప్పుడు మీరు చెప్పారు, సాకారంగా ఏదో రూపాన్ని పెట్టుకుని ఇలా చేసేవాళ్ళు ఒకటేనా? ఎన్ని రకాలు ఉన్నాయి అనే దానికి భగవంతుడు చెప్పబోతున్నాడు. తే కేన ప్రకారేణ ఉపాసతే ఇది ఉచ్యతే. వారు ఏ రకాలుగా ఉపాసన చేస్తూ ఉంటారు, ఎన్ని రకాలు ఉన్నాయి అంటే దానికి చెప్తున్నాడు. వారు ఏ రకంగా ఉపాసన చేస్తారంటే జ్ఞాన యజ్ఞేన చాపన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం జ్ఞాన యజ్ఞేన చాపన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. అది జ్ఞానయజ్ఞేన చాపన్యే యజంతో మాముపాసతే. జ్ఞానం అనేది ఉపాసనట. అది ఇక్కడ భగవద్గీతలో చెప్తుంది. మొదటి ఉపాసన చెప్తున్నాడు. ఇక్కడ ఉపాసన అనేది జ్ఞానం అనేది తెలుసుకోవడం. జ్ఞానం అనేది తెలుసుకోవడం.
కనుగొనడం, ఒక నూతన విషయాన్ని కనుగొనడం భౌతికం. కానీ సర్వానికి ఆవల ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ విషయాన్ని కనుగొనడం అనేది ఇంకొక పద్ధతి. అది శాస్త్రాల్లో చెప్పింది. మనం సొంతంగా ఆలోచించి సకల చరాచరానికి ఆవల ఉన్న ఒకానొక వస్తువు తెలుసుకోవడం అంటే కుదరదు. ఆ వస్తువు ఏమిటో దాని యొక్క ప్రక్రియ ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, రూట్ ఏంటో తెలియనప్పుడు భావం వచ్చినా ఇంప్లిమెంట్ కుదరదు. అందువల్ల కనుగొనడం అనేది జ్ఞానం. ఒక రూపాన్ని చూసి దాన్ని ఆకట్టుకొని తదేక లగ్నంతో దాని అందే నిలిచి ఉండడం అనేది ఉపాసన. అది ఇక్కడ జ్ఞానం అనేది ఉపాసనను వాడాడు. ఏమిటి అర్థము అంటే, ఇక్కడ ఉపాసన అనే శబ్దము యథాస్థిత వస్తు విషయక జ్ఞానము అని అర్థము. యథాస్థిత వస్తు విషయక జ్ఞానమని ఇక్కడ పర్యాయపదంగా శృతి చెప్పింది. శృతిలో కూడా చెప్పింది యథాస్థిత వస్తు విషయకమైన జ్ఞానం. అది ఇక్కడ ఉపాసన చెప్పింది. అదే తదేక లగ్నం చేయడం. ఇది ఉదాహరణ, సయోత ఏకైకం ఉపాస్తేన స వేదా కృతాస్నేహ్య ఏషోబత ఏకైకిన భవతి ఆత్మా ఇత్యేవ ఉపాసీత అని బృహదారణ్యకంలో 1, 4, 7 మంత్రంలో ఉపాసన అంటే ఇత్యేవ ఉపాసిత, ఆత్మా ఇత్యేవ ఉపాసీత అని అందులో చెప్పింది. ఆత్మదర్శన లక్షణం జ్ఞానమని ఇక్కడ చెప్పింది. ఆత్మదర్శన లక్షణం జ్ఞానమని చెప్పింది. ఈ శ్లోకం యందు ఉపాసించుట, ఈ యొక్క శ్లోకం మంత్రం యందు ఇక్కడ ఉపాసించుట అంటే యథావస్తు చింతన చేయడము అని అర్థం. అంటే యథావస్తు చింతన చేయడం అంటే వస్తుతంత్ర ధ్యానము అని అర్థం. వస్తుతంత్ర చింతనయే ఇక్కడ యథావస్తు చింతన అని చెప్పబడింది. ఆత్మాయిత్య ఉపాసీత అంటే ఉన్నది ఉన్నట్టుగా చింతన చేయడం. ఇంకో ఉపాసన ఏది చెప్పడిందో అది భావనాత్మకమైన ఉపాసన. శాలిగ్రామం యందు విష్ణు బుద్ధి, ఒక నర్మదా బాణం యందు శివబుద్ధి, ఒక విగ్రహం యందు అమ్మవారో లేకపోతే ఇంకొకటో దాని యందు ఒక రాయి యందు విగ్రహ బుద్ధి. అలాగా ఈ రకంగా మనము మన మనస్సుకి భావన బట్టి వస్తువును మార్చుకుంటాం. ఇది కర్తృతంత్ర ధ్యానము లేకపోతే భావనాత్మకమైన ధ్యానం. మన మనసుని బట్టి వస్తువు మారిపోతూ ఉంటుంది. ఒకటికి శాలిగ్రామం విష్ణువుగా కనిపించు, ఇంకొకటికి రాయి పిక్కగా కనిపించవచ్చు, ఇంకొకటి శాలిగ్రామం హిరణ్య గర్భుడుగా కనిపించవచ్చు. విష్ణువులో రూపాలు తేడాలు ఉన్నాయి కదా. హిరణ్య గర్భుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, గోపాలం ఉంది, నారసింహం ఉంది. ఒక విష్ణువే కాదు, ఇన్ని రూపాలు ఉన్నాయి. అందరూ శాలిగ్రామం ఒకే రూపం చూడరు. ఒకడేమో హిరణ్య గర్భుడు శాలిగ్రామం ఉందని అంటాడు, ఒకటి దగ్గర నారసింహ శాలిగ్రామం ఉంది అంటాడు, ఇంకొక అంటే ఆ రాయి వాడికి భావాన్ని బట్టి ఆ వస్తువుని ఉపాసిస్తూ ఉంటాడు. ఆ భావం తగ్గట్టుగా ఆ వస్తువుని ఎత్తుక్కుంటూ ఉంటాడు. పెద్ద కన్నం ఉంటే అది నారసింహం, పెద్ద కన్నం ఎక్కడ దొరుకుతుందా నారసింహం చూస్తూ ఉంటాడు. ఆ శాలిగ్రామం దొరికిందంటే అమ్మయ్య నారసింహం దొరికిందండి అని చెప్పి అక్కడి నుంచి పురుషోక్తం ప్రారంభిస్తాడు, పూజలు మొదలు పెడతాడు. అందువల్ల మన భావనకు తగ్గట్టుగా వస్తువును చూసి ఉపాసన చేయడం ఏదైతే ఉంటుందో అది కర్తృతంత్ర ధ్యానం. అయితే వస్తుతంత్ర ధ్యానము ఇక్కడ జ్ఞానయోగం. వస్తుతంత్ర ధ్యానము ఉన్న వస్తువుని ఉన్నట్లుగా తెలుసుకోవడం. ఉన్న వస్తువుని ఉన్నట్లుగా తెలుసుకుంటే అగ్ని వేడిగా ఉన్నది, అది ఉన్నట్టుగా తెలుసుకోవడం. అగ్ని చల్లగా ఉన్నదంటే అలా తెలుసుకుంటే అవ్వదు. మన భావన తగ్గట్టుగా అగ్ని కనిపించదు, మన భావన తగ్గట్టుగా సూర్యుడు కనిపించడు. సూర్యుడు ప్రకాశంగా ఉన్నాడు అనేది నిజం, అగ్ని వేడిగా ఉన్నది అనేది నిజం. అలా అది నిజాన్ని నిజంగా తెలుసుకోవడం, యథార్థంగా తెలుసుకోవడం, అది జ్ఞానం. అలాంటి జ్ఞానము ఇక్కడ చెప్పబడింది. ఇది వస్తుతంత్రమైన ఉపాసన అని దాన్ని చెప్తున్నా.
జ్ఞానయజ్ఞేన జ్ఞానం ఏవ భగవద్విషయం యజ్ఞః తేన జ్ఞానయజ్ఞేన యజంతః పూజయంతః మాం ఈశ్వరం చ అపి అన్యే అన్యాం ఉపాసనా పరిత్యజ్య ఉపాసతే జ్ఞానయజ్ఞేన జ్ఞానం ఏవ భగవద్విషయం. జ్ఞానం అంటే ఇక్కడ భగవంతుడి యొక్క విషయము, భగవంతుడి యొక్క విషయమనే ఇక్కడ జ్ఞానమని చెప్పబడింది. భగవంతుడి యొక్క విషయమైన జ్ఞానమునే ఇక్కడ యజ్ఞమని చెప్పబడింది అని అర్థం. భగవంతుడి యొక్క విషయమే జ్ఞానం అని చెప్పబడింది, భగవంతుడి యొక్క విషయమైన జ్ఞానాన్నే యజ్ఞమని చెప్పబడింది అని రెండు పదాలు. యజ్ఞమని చెప్పబడింది. తేనా జ్ఞానయజ్ఞేన ఆ జ్ఞానయజ్ఞము చేత యజంతః పూజింతః ఎవరైతే యజనం చేస్తూ ఉంటారో పూజిస్తూ ఉంటారో అని అర్థం. పూజ అంటే మన తెలుగు వాళ్ళు అంటే పూలు పట్టుకుంటారు. సంస్కృతుల్లో పూజ అంటే పూలు పట్టుకోవడం కాదు, యజ్ఞము పూజే, అగ్నిహోత్రాది కర్మ పూజే, అలాగే పుష్పాలతో పూజ చేయడం పూజే, ధ్యానయోగులు చేసేది పూజే, ధ్యానయోగులు చేసేది పూజే. ఈ ఆత్మజ్ఞానాన్ని శ్రవణ మననాదుల చేత దానినే యథార్థమైన జ్ఞానంతో దాని గురించి కనుగొనడం ఏదైతే ఉందో అది పూజే. ఈ రకంగా వాళ్ళు జ్ఞానయజ్ఞం చేత పూజిస్తూ ఉంటారు. ఏ రకంగా? ఎవరిని? మాం ఈశ్వరం చ అపి అన్యే అన్యాం ఉపాసనం పరిత్యజ్య ఉపాసతే. ఈశ్వరుడైన నన్ను ఈ రకంగా ఈశ్వరుడైన నన్ను ఉపాసిస్తూ ఉంటారు. కొందరు అన్య ఉపాసనలు పూర్తిగా వదిలిపెట్టి, ఇక్కడ అర్థం అన్య ఉపాసనలన్నీ పూర్తిగా వదిలిపెట్టి ఈశ్వరుడైన నన్నే ఉపాసిస్తూ ఉంటారు. అన్య ఉపాసనలన్నీ వదిలిపెట్టి అంటే ఈయనకి మిగతా వాడంటే ద్వేషమా? నన్నే ఉపాసించు అంటే ఇక్కడ జ్ఞానము అంటే జ్ఞానము చేత ఉపాసిస్తారు అంటే ఇక్కడ ఉపాధిగతమైన దేవతలు, దేవతా సంబంధమైన ఉపదేవతలకి సంబంధించి దేవతలకి సంబంధించిన ఇంకా ప్రత్యేకమైన దేవతలు, విశేషమైన దేవతలు, ఇలా విశేషమైన దేవతలు ఉపదేవతలు ఈ భౌతికమైన తేజోమయమైన శరీరాదులతో కూడుకున్న దేవతా ఉపాసనలన్నీ పక్కకు పెట్టి ఈశ్వరుడైన నన్ను అంటే ఈశ్వరుడైన అంటే ఈట్ ఈసౌ ఈసా